స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం పాట పాడుకుందాం. పాట సంఖ్య 756. నీ దేవుని సన్నిధిని అని చూడండి. ఇక్కడ నంబర్ లేదు, కొత్త పుస్తకం వేరుంటాయి. చాలా ఓల్డ్ నంబర్. నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. నీ యౌవనములో నీ హృదయమును సంతృప్తిగా నుండనిమ్ము. నీ యౌవనములో నీ హృదయమును సంతృప్తిగా నుండనిమ్ము. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను. ఈ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. మనం బలలో ప్రవేశించడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మీకు కంటతగా వచ్చిన వాక్యమే. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇంకా మిగతా వచ్చినప్పుడు చూద్దాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు. ప్రేమించి జ్ఞాపకం చేసుకొని వేదిక రక్షించుకున్నారు, అందుకే నీకు వందనాలు. మా జీవితంలో అనగా చేసిన మీ గొప్ప కార్యం, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని కొరకై నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తూ మిగతా సమయం మాకు ఎంతో ఆశ్చర్యకరంగా చేయండి నాయన. ఎట్లు నీ యొక్క సన్నిధిలో నీ బలలో పాలు పొందుటలో జీవించవలను అన్ని విధాలుగా మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతికి అప్పచెప్పు అయ్యగున్నాను సులుచాట్లు మరుగు చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనము 119వ కీర్తనలు 119, 153వ వచనము. దేవుడు ఆయన ఏమంటే, నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉదయకాలం ఎంతమంది దేవుని వాక్యం చదివారు కదా? చదివిన వాళ్ళు హాయిగా, అంటే చదవలేదనుకో మర్చిపోయే వాళ్ళం. మనము వాక్యాన్ని చదువుకున్నా, దేవుని మనం ప్రేమించుకున్నా, ఇక్కడ ఏమిటంటే నేనైతే మర్చివాడని కాను అంటున్నాడు ఆయన. నేనైతే మరువను,
మనము మరి ఎలా ఉన్నాం? మనము అన్నీ సమృద్ధిగా కలిగి ఉంటే మనము మర్చిపోతాం ఈజీగా కదా, మనకు అనుకున్నది. కానీ అయితే ఆయన అన్నిట్లో నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. దేవుడేమో ఈ కార్యాన్ని చేస్తాడు. ఆయన చేసిన కార్యం ఏంటంటే, నీకున్న శ్రమ, నీకున్న బాధ ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. తెలిసి ఉండి నువ్వు చేసేటువంటి చిన్న ప్రార్థన అయినా కానీ ఆయన విని, ఆయన ఆలకించి, ఆయన ఏం చేస్తుండండి, మనల్ని విమోచిస్తున్నాడు. ఆ శ్రమను, విచారణ నిన్ను దాని నుండి విడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మన దేవుడు ఏం చేస్తున్నాడండి? విడిపిస్తున్నాడు. నీకున్న ఈ శ్రమ, బాధ అలాగే ఉంటే నువ్వు ఇలా ఉండలేవు. విడిపిస్తున్నాడు కాబట్టి మనము మరి ఈ రీతిగా చేస్తున్నాం. ఎంతో భయంకరమైన. తర్వాత 154. నీ పక్షాన నా పక్షాన వ్యాజ్యమాడి మనల్ని ఏం చేస్తున్నట్టండి? విమోచిస్తుంటున్నాడు. నువ్వు అడగని అవసరం లేకుండా ఆయన విమోచిస్తుంటున్నాడు. మనకందరికీ బాగా తెలుసు, ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం ఆడేది ఎవరని తెలుసు. ఎవరని? దేవుడు, యెహోవా. ఆయనే ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం ఆడే, నీ నా పక్షాన ఆయన యుద్ధం ఆడేవాడు, వ్యాజ్యమాడేవాడు. నీ నా పక్షాన ఆయన వ్యాజ్యమాడి ఆయన మనల్ని విమోచిస్తున్నాడు. అయితే మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, 2వ లైన్లో ఏముంది? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. ఒక భక్తుడు ఏమని రాశాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంతటిని కూడా ఒక మాటల మూటగా అని రాశాడు. ఆయన చెప్పాడు ఈ మాటలు, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఏమని చెప్పాడు? ఆయన యొక్క మాటల యొక్క మూట. అంటే ఇప్పుడు ఆయనకు ఆకలి అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆకలి అయినప్పుడు, ఆత్మీయ సంబంధంగా ఆకలిగా ఉన్నప్పుడు ఆయన బ్రతకాలంటే ఏం చేయాలి? ఆ మూటను విప్పి అందులో ఉన్న మాటలను చదవాలి. అప్పుడే ఏమవుతాడు? బ్రతుకుతాడు. నేను దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము ఏం చేస్తూ రావాలండి? బ్రతుకుతూ ఉండాలి. దేవుడిచ్చిన మాటలు అవి నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడున్నా కూడా ఈ మాటలతో, ఇప్పుడు మనము ఇప్పుడు ఈ మధ్య కాలంలో టిఫిన్లు అని వచ్చాయి, రకరకాల డిజైన్ టిఫిన్లు. మా కాలంలో ఏముంది తెలుసా? ఖర్చు తీసి ఒక మూట కట్టడం, అన్నమే కానీ ఇంకా ఏదైనా కూడా. అప్పుడు అన్నీ ఎట్లా ఉన్నాయండి? మూటలే. టవల్ ఏది దొరికినా, చివరికి ఏ చిన్న ముక్క దొరికినా వాటిని మూటలు కట్టి అలా పెట్టి తీసుకుపోయేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఉంది అసలు ఆ మూట. మంచి డిజైన్ టిఫిన్స్ వచ్చాయి ఇప్పుడైతే. ఎంతెంత ప్లాస్టిక్లో అయితే ఇంకా ఫుల్ డిజైన్లుగా వచ్చేసాయి. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ కాలం బట్టి చూస్తే కూడా ఏదైనా నువ్వు విప్పుకొని తినాల్సిందే కదా. అలాగే నీవు ఆత్మీయమైన జీవితంలో నువ్వు బ్రతకాలి అని అంటే, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడున్నా ఏడున్నా కూడా నువ్వు ఏం చేస్తూ రావాలి? దేవుని వాక్యాన్ని నువ్వు విప్పి తింటూ రావాలి కదా. అప్పుడే నువ్వు బ్రతుకుతావు. మేము కాకతీయ ట్రైన్లో వెళ్ళినప్పుడు, ఈ మధ్యకాలంలో బస్సులో కూడా చూశాను. పాపం ఆయనకు ఆకలి అవుతుంది, బస్సులో తినంగా ఎప్పుడు చూడలే. కానీ ఆయన సొంత టిఫిన్ని బస్సులో ఇప్పుకొని హైదరాబాద్ పోయే బస్సులో అక్కడ తింటుండే ఆయన. అప్పుడు నాకు అనిపించింది, అంటే కాకతీయలో మన ట్రైన్లో చూశాను చాలా ఫుడ్ తినడం, కానీ ఇందులో తింటుండంటే ఆయన ఆకలికి తట్టుకోలేని పరిస్థితి కదా అండి. అందుకనే దేవుని వాక్యము ఎక్కడ దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, ఆకలిగా ఉన్నవారు వారు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఇప్పి తినేటువంటి వారు కూడా కనబడుతూ ఉంటారు. దేవుని వాక్యం చదవడం ఎక్కడున్నా. ఎందుకంటే నేను దీని ద్వారా బ్రతకాలన్నటువంటి ఆ ఆలోచన వస్తే అది చేయగలుగుతారు. అయితే నేను అలాగూ మరి చేయాలి. బ్రతకాలంటే నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావంటే, దేవుడు నిన్ను పాప శరీరాకారంలో నుండి దేవుడు నిన్ను ఏం చేశాడండి?
ఏం చేశాడు? విమోచించి రక్షించాడు, బ్రతికించాడు. అది ఎఫెసీ మనకు తెలుసు. ఎఫెసీ 1వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి వచనంలో ఏముంది? పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు, క్రీస్తుతో బ్రతికించాడు. ఇప్పుడు క్రీస్తుతో మనం బ్రతికిన వారము కాబట్టి మనము ఆయన ఇచ్చిన ఆ మాటలు, లేకపోతే ఆ దేవుని యొక్క వాక్యం, దాంతో మనం బ్రతకాలట. ఆయన ఇచ్చిన మాటలు అవి. ఆయన లేపాడు కాబట్టి మనకు, ఆయన లేపి మీరు డ్రైగా అంటే ఉపవాసంగా ఉండడానికి లేదని ఆయన ఇచ్చిన మాటలు ఇవి. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలండి? ఇప్పుడు మనం బ్రతకాలంటే అనేవిచ్చిన మాట చొప్పున నన్ను ఆయన మాటలు మనకు కావాలి. ఆయన మాటలు మనకు కావాలి. మీకు తెలుసు ఎహెజ్కేలు 3వ అధ్యాయము, ఎహెజ్కేలు 3వ అధ్యాయంలో ఈ మాటను చూడండి. ఎహెజ్కేలు 3వ అధ్యాయము 2వ వచనము. తినిపించి చాలు. ఆయన ఏం చేశారండి? నా నోటిని నేను తెరిచినప్పుడు ఆయన గ్రంథమును తినిపించాడు. ఆ తర్వాత ఏమైందట? నీ కడుపు నింపుకొనుమని నాతో నింపుకో. నీ కడుపును ఏం చేయాలా? నింపుకో. దేంతో నింపుకోవాలి? దేవుని ఒక వాక్యం చేత. చాలాసార్లు మనకు విసుకొస్తుంది. ఏంటంటే, ఎప్పుడు విసుకొస్తుంది? అన్నిట్లో విసుగు రాదు, కానీ దేవుని వాక్యం దగ్గరనే విసుకొస్తుంది. ఎలాగంటే చూడండి, నువ్వు తినేది రోజు తిన్నా విసుకే రాదు. నువ్వు రోజు నడుస్తున్నా, రోజు ఏ ఇంట్లో ఉన్నావు, ఎక్కడున్నా విసుగు రాదు. కానీ మనకు కొంత విసుగు వస్తుంది అంటాం. ఎప్పుడు అంటామంటే, ఈ వాక్యం ఈరోజు చెప్పిననుకో, రేపు వచ్చే వారమే మళ్ళీ ఈ వాక్యం వచ్చిందనుకో, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఏమంటావు? విసుగు అంటావు. శివ, అన్నిట్లో నీకు విసుగు రాదు, కానీ దేవుని వాక్యం నీకు విసుగు. ఈ దేవుని వాక్యం ఈరోజు నీకు బయలుపరచబడుతుందంటే నువ్వు ఎంత తక్కువ ఉన్నావో అనే గ్రహింపు తక్కువ, కానీ విసుగు తెచ్చుకోవడం, విరక్తి తెచ్చుకోవడం, ఆ తర్వాత సనగడం, గుణగడం, ఇవి వస్తాయి మనకు కదా అండి. దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. మమ్మీ నిన్ననే కదా తిన్నా మమ్మీ ఇడ్లీ, మళ్ళీ ఈరోజు ఎందుకు అని అంటమా? నిన్ననే టిఫిన్లో అదొకటి తిన్నాం, ఇదొకటి తిన్నాం. నిన్ననే భోజనం, ఉదాహరణ చెప్పాలంటే, సరే టిఫిన్లు చేంజ్ అవుతాయి అనుకోండి, వైట్ రైస్ 3 పూటలు తినమని తింటాం. విసుకొస్తుంది మమ్మీ అని అంటమా? లేకపోతే విసుకొస్తుందా నీ జీవితానికి? డాక్టర్లు చెప్పినా వినట్లేదు, అది తినడమే. దేనికి అనుమానం వస్తుంది వేసుకోవడానికి, కానీ వైట్ రైస్ అడగకుండానే తినేస్తావు నువ్వు. అది నీకు ఎంత హాని కలుగుతుందో అనేది చెప్తూ ఉన్నారు, అయినా తినేస్తావు. ఒకసారి ఆలోచిస్తామా? అయితే ఏదేమైనా కానీ దేవుని వాక్యం విషయంలో నేను ఏం కావద్దండి, విసుగు చెందకూడదు. ఈరోజు తిన్నావా అని అడుగుతున్నాడు ఎహెజ్కేలు 3వ అధ్యాయంలో. అది నేను ప్రతి పూట అడుగుతాడు, ప్రతి వారం అడుగుతాడు, ఎప్పుడైనా అడుగుతూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? నీవు అక్కడ ఏమన్నాడు 153లో, నేను మర్చువాడను కాను అన్నాడు ఈయన, కానీ మనం మర్చేవారం అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మనం ఎవరమండి? మనం మర్చిపోయేవారం. మనం బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఏమవుతావు? బ్రతుకుతావు. ఊరికినే బైబిల్ అక్కడెక్కడో పెట్టి మాటలు చదవకుండా నేను బ్రతుకుతున్న క్రైస్తత్వంలో అంటే మనంత అబద్ధికులు ఎవరు ఉండరు. అర్థమైందా? కాబట్టి నువ్వు నిజంగా బ్రతకాలంటే నీవు, ఒక ఆయనట 10 రోజులు ఉపవాస ప్రార్థన ఉందామని చెప్పేసి ఉపవాస ప్రార్థనలు ఉన్నారట వాళ్ళు. 10 రోజులు అయిందట. వాళ్ళ దాంట్లో ఒక బక్క ఆయన వచ్చాడట. 10 రోజులు ఉన్నారట. ఇంకా 11 రోజులు అవుతుంది. అన్నా ఎప్పుడన్నా ఇది అయిపోయేది అంటే, ఇంకా కొంత టైం ఉంది అని అంటే, అతను ఆ బక్క అతను బలిలాగా అతుకున్నాడట. అంటే లేక, ఈ భోజనం లేక అది అంతగా బక్క చిక్కిపోయాడు అన్నట్టు.
అర్థమైందండి. ఆహారము, ఈ లోకంలో ఉన్న ఆహారం లేకపోతే ఎంతగా బక్కచిక్కిపోతారో, ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డలకు, క్రీస్తులో బ్రతికినటువంటి మనకేం కావాలండి? ఈ ఆత్మీయ ఆహారము నువ్వు భుజించాలి. నీ భాషలో నీకు ఇచ్చాడు దేవుడు. ఇక నీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు అన్నం వండుకొని తిను అమ్మా అని మీకు చెప్తున్నారు ఎవరైనా? చెప్పండి. ఎవరు చెప్పకముందుగా వండుకొని తింటున్నావే, మరి దీనికి ఏమో చెప్పాలి నీకు. అర్థమైందా? కాబట్టి నాకు నేనుగా, నేను ఆత్మీయంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనము భుజిస్తూ ఉన్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. 155లో ఏమన్నాడు చూడండి. రక్షణ వారికి ఎలా ఉందట? దూరంగా ఉంది. భక్తిహీనులు అంటే భక్తి లేని వారు దేవుని వాక్యాన్ని తెరవరు. భక్తిహీనులు తెరవరు. భక్తిహీనులకు ఆయన కట్టడలు నచ్చవు, ఆయన వెతుకరు. విన్నారా? భక్తిహీనులు మన దగ్గర కూడా ఉంటారు. భక్తిహీనులు పేరుకు క్రైస్తవులు, కానీ భక్తిహీనమైన జీవితం ఉంటుంది. అర్థమైందా అండి? భక్తిహీనమైన జీవితం. కాబట్టి భక్తిహీనమైన జీవితం నుండి నన్ను మరి కాపాడినాడు. తర్వాత ఏమన్నాడు 156లో? నీ కృప కనికరములు అవి ఎలాంటివి అండి? మితిలేనివి. మితి అంటే ఏంటి? మితిలేనివి అంటే చెప్పండి. ఇక అయిపోయింది అనేది లేదు ఇక అక్కడ. మొన్న ఈ మధ్యకాలంలో ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు, నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. అంటే నో అడ్మిషన్ అంటే ఇక అయిపోయింది. అక్కడ పోయి అడగడానికే లేదు ఇక. అర్థమైందా? ఇంకా అడగడానికే లేదు. అమ్మో అంత ఫుల్ అయిపోయింది అప్పుడే అన్నట్టు. దేవుని యొక్క కృప కనికరములు కూడా ఎలా ఉంటాయటండి? దానికి నో అడ్మిషన్ అన్నట్టుగా ఉండదు. మితి లేనిది నీవే అడిగి పొందు రావాలి. తర్వాత దేవుని బిడ్డలు నీ న్యాయ విధులను బట్టి నన్ను ఆయనకు న్యాయ విధులలో మనం బ్రతుకుతామండి. మనం ఒకరికి అన్యాయం చేయడానికి ఇష్టపడము, ఒకరికి కీడు చేయడానికి ఇష్టపడము. ప్రభువు న్యాయంగా ఉంటూ వచ్చాడు కాబట్టి మనం కూడా న్యాయంగా ఉండడానికి జీవిస్తుంటాం. దాని ద్వారా మనం బ్రతుకుతూ ఉంటాం. అన్యాయంగా ఏలాంటిది కూడా మనము చేయలేము. కారణం ఏంటంటే ఆయన నన్ను బ్రతికిస్తూ ఉంటున్నాడు. అతి గొప్ప దేవుడిగా ఈ లోకంలో మనకున్నాడు. తర్వాత చాలు. నిన్ను తరిమేవారు ఉన్నారండి. దేవుని బిడ్డల్ని తరిమేవారు బాగుంటారు. నన్ను తరుముతూనే ఉంటారు అంతే. అది మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ముందే చెప్పాడు, ఏం కాదు ఉరుకుదామని మనం రెడీగా ఉండాలి. అంతేగాని అయ్యో అని వాళ్ళని పట్టుకొని ఉండడం కాదు. మనం నన్ను ఏ విషయంలో కూడా ఏదో ఒక రీతిగా నన్ను ఏం చేస్తారండి? తరిమేవారుగా ఉన్నారు. ఇంకొక మాట అన్నాడు, అదే దావీదు 5వ అధ్యాయము, కీర్తనలు 5వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 5:8. చాలు. అక్కడ ఒక మాట మనకు కావాలి. ఏంటంటే యెహోవా నా కొరకు ఎలా ఉన్నారట? వాళ్ళు పొంచి ఉన్నారు. ఇక్కడేమంటున్నాడు? నన్ను తరుముతూ ఉన్నారు. విశ్వాసి యొక్క జీవితము అపవాది చేత పొంచబడినటువంటి వారంగా మనం ఉంటాము. తర్వాత ఎలా ఉంటామనండి? తరమబడుతూ ఉండే వారంగా ఉంటాం. మనం తరమబడుతున్నాం. మనకు విరోధులు మరి కనబడకుండా మనకు విరోధమైన మనసుతో మనల్ని చూచే వాళ్ళు ఉంటారు. విరోధము కదా. కాబట్టి ఇలాంటి వారి నుండి మళ్ళీ నన్ను మరి కాపాడుతున్నాడు. ఆయనను నీ న్యాయశాస్త్రం వాళ్ళు ఇవన్నీ ఉంటారండి. పొంచి ఉంటారు, తరిమేవారు ఉంటారు. అయితే ఒక విశ్వాసి, పగటి సంబంధి, తేజోవాసుడైనటువంటి విశ్వాసి, చీకటిలో నుండి మరి వెలుగులోనికి వచ్చిన విశ్వాసి ఈ మాట పలకాలి. ఏమాట అది? అయినను
ఎవరు పలకాలి ఈ మాట? వెలుగు సంబంధి, చీకట్లో నుండి విమోచింపబడిన వారు. ఇటు వారు అలాంటి స్థితిలో నుండి ఏం కావద్దండి, మరి అలాంటి స్థితిలో నుండి నేను తొలగిపోని వారును కదా, తొలగక ఉంటాను. మనం అలా ఉండాలట. నువ్వు తొలుగుతున్నావు, నువ్వు ఊరికూరికినే జారిపోతున్నావు అని అంటే నువ్వేం చేయట్లేదని అర్థము, భుజించట్లేదు సరిగా. దేవుని వాక్యాన్ని ఏం చేయట్లేదండి, నీ కడుపు నిండా తింటలేవండి. అది కడుపు నిండా తిన్నవాడికి ఆకలి అవుతుందా? కడుపు నిండా తిన్నవాడికి ఆకలి అవుతుందా? ఎక్కడైనా ఫంక్షన్లో కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే దొరకలే, మళ్ళీ ఆకలి అవుతుంది అంటారు. బస్సులు పోతుంటారు, సరిగ్గా దొరకలేదంటారు కదా. కాబట్టి ఎందుకు వాళ్ళకి, ఆయనకు ఫుల్ ప్లేట్ కావాలి, నిండా కావాలి కదా. అదేమో నిండా కావాలి. ఈ వాక్యమేమో ఒక్క మాట చాలు. చాలామంది క్యాలెండర్ వాక్యమే చదివిపోతారు కొందరు. అది కడుపు నిండుతుందా అండి? నిండదు కదా. రోజు 4 ఇడ్లీ తినేవాడికి ఒక్క ఇడ్లీ ఇస్తే సరిపోద్దంటారా? గొడవనే ఇక ఇంట్లో కదా. అయితే నీకు నీవుగా, నాకు నేనుగా ఏం కావాలండి, దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉంటే నువ్వేమైపోవట, నేను తొలగకై ఉన్నాను. నువ్వు తొలగిపోవు, నువ్వెంతో స్ట్రాంగ్గా ఉంటావు. ప్రభువుకు ఎవరు కావాలండి? వాళ్ళే కావాలా. ఎవరు కావాలా? స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి మనము అది తర్వాత 158 ద్రోహులను నేను మరి ద్రోహులు ఇవన్నీ కూడా అసహించుకునేటువంటి స్థితిలో మనము ఉండరాదు. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, వారిని లక్ష్య పెడుతూ ఉంటున్నాడు. వారు మాత్రం లక్ష్య పెట్టరు దేవుణ్ణి. అయినా కూడా మనం ఏమై ఉండాలంటే, మనం ప్రేమిస్తూ మనం లక్ష్య పెట్టే వారంగా మనం ఉండాలి. తర్వాత యెహోవా 150 ఆయన యొక్క ఉపదేశములు మనకు ఎలా ఉండాలటండి? ప్రీతికరంగా ఉండాలి, ప్రియమైనదిగా. తర్వాత ఆయన కృపచేత నేను నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన నిత్యం నిలిచేటువంటి వాడుగా, నిత్యము మన నిలిచేటువంటి దేవుడు. నన్ను కూడా ఆయన బ్రతికించిండంటే ఎప్పటి వరకు? నిత్యము ఆయనతో ఉండడానికి కొరకే. ఎప్పటి వరకు అండి? ఆయన చేత మనం బ్రతికింపబడి లేకపోతే నిత్యం ఉండం. అర్థమైందా? నిత్యము ఉండం. కానీ క్రీస్తు చేత మనం బ్రతికింపబడిన వారం అయితే మనం ఎప్పటి వరకు ఉంటామండి? డౌటా? ఎవరికి చెప్తలేరు? నిత్యం ఉంటాం. మరి అది చెప్పవచ్చు కదా, రాంగ్ ఏం కాదు మీరు చెప్పేది, మనసులో ఉన్నది. కాబట్టి నిత్యము మనము నిలిచి ఉంటాం. ఎందుకంటే ఆయన నిత్యము నిలిచేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? నిత్యము నిలిచేటువంటి వాడు. ఈ నిత్యమైనటువంటి ఆ దేవుడు మనల్ని కూడా లేపి నిత్యము ఆయన కొరకు జీవించడానికి కొరకే మనకి ఇట్టి గొప్ప కార్యాన్ని చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరొక ఉండాలి. ఇంకోటి ఏం చేయాలి? మనము ఆయనను, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎంత తినాలండి? కడుపు నిండా తినాలా. కడుపు నిండా తింటున్నామా? అది ఇప్పుడు చాలామంది ఒక్కొక్కరు మరి ఇయర్ ప్లాన్ చెప్తారు. బైబిల్ది ఇయర్ ప్లాన్ తెలుసు కదా, చూసారనుకుంటా మీరు కార్డ్స్. ఈ నెలలో లేకపోతే ఈరోజు ఇన్ని వాద్యాలు, ఈరోజు ఇన్ని వాద్యాలు, ఇలా మీరు చదువుకుంటూ పోతే సంవత్సరానికి మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేస్తారు? కడుపు నిండా తినేసినట్టు లెక్క అని వాళ్ళు లెక్క పెడతారు కదా. ఆ లెక్క ప్రకారంగా మనం చదువుతామా అంటే చదవం. అయితే అంతకంటే ఎక్కువ కూడా మరి చదవడంలో, దేవుని వాక్యాన్ని ప్రేమించడంలో మనం ఉన్నట్టయితే ఆత్మీయంగాను ఎలా ఉంటామండి? చాలా మంచి బ్రతుకు. అర్థమైంది. ఇప్పుడు చాలా ఈ లోకంలో మనం ఏమంటామంటే, ఒక ఉద్యోగం ఉండి, ఒక కారు ఉండి, ఒక బిల్డింగ్ ఉంటే ఆయన పట్టుకుని మనం ఏమంటామండి? చెప్పరు? మంచి బ్రతుకు అంటాం, అంతేనా? చాలా మంచి బ్రతుకుతుండండి అన్నాం.
ఈ కడుపు నిండా దేవుని వాక్యాన్ని తిను. నువ్వు ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యరీతిగా నువ్వు నడుస్తూ ఆయన యందు విశ్వాసంతో జీవిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నా కానీ దేవుని దృష్టిలో నీ దృష్టిలో ఏమై ఉంటావండి? మంచి బ్రతుకు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ కలిగి ఉన్న వాళ్ళు దేవుని వాక్యం కడుపు నిండా తింటారా? వాళ్ళు కడుపు నిండా తినరు. వాళ్ళు ఏదో దేవా నీకు ఆత్రం నాకు స్తోత్రం అన్నట్టు తింటారు. నాకు ఆత్రం నీకు స్తోత్రం అన్నట్టుగా ఉంటారు. అట్లా కాదు దేవునికి. ఆయన కడుపు నిండా భుజించి ఆయన మనము ఘనపరుస్తూ రావాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇటు తలంపులతో మనం యోగ్యంగా దేవుని వాక్యం దేవుని బలలో పాలు పొందేటువంటి వారు యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని మనం పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క బలను సమీపించుదాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, నీ ధర్మశాస్త్రాన్ని నేను మరచటలేదు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని కీర్తనకారుడు, అవును తండ్రి, నీ న్యాయ విధుల నుంచి నేను తొలగిపోను అని తండ్రి అతను చెప్పినట్టుగా యెహెజ్కేలు గ్రంథంలో